ఇప్పుడు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఉన్న నాగేశ్వరరావు వచ్చి మాట్లాడుతున్నారు. కార్యక్రమ అధ్యక్షులు కామ్రేడ్ పైలన్న, కామ్రేడ్ నాగన్న సంతాప సభలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పార్టీ నాయకులు, కేంద్ర రాష్ట్ర జిల్లా స్థానిక నాయకత్వం, అనేక మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మిత్రులందరూ ముందుగా నమస్కారం. చాలా బాధాకరమైన విషాదకరమైన సందర్భం. కామ్రేడ్ అరుణోదయ నాగన్న ఇది త్వరగా మన నుంచి దూరం అవుతుందని చెప్పి అనుకోలేదు. గత 2-3 మాసాలుగా బాగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు బిఎస్ చెప్పినట్టుగా దాదాపు 70 సంవత్సరాలు ఆయన జీవితంలో దాదాపు 50 సంవత్సరాలు ప్రజలతోటి, ప్రజా ఉద్యమాలతోటి, విప్లవోద్యమంలో ఆయన ఆట పాట మాట అన్నీ కూడా మమేకమై నడిచాడు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా అత్యంత సాధారణ జీవితం, పేద కుటుంబంలో పుట్టాడు. గీత కార్మికులుగా, పాలేరుగా, సాధారణ వ్యవసాయ కూలిగా ఆయన జీవితం ప్రారంభించి తక్కువ చదువుకున్నప్పటికీ విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన ఆయన గొంతు ఉద్యమానికి చాలా ఉపయోగపడింది. ఆయన అధ్యయనం చేశాడు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా, సంస్కృతి పరంగా ఆయన పాటలు పాడటం కాకుండా పాటలు రాసే స్థాయికి, కళారూపాలు తయారు చేసే స్థాయికి, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు వేలాది ప్రదర్శనలు, వేలాది పాటల్ని గానం చేశాడు. ప్రజల్ని ఉర్రతొలగించాడు తన గొంతుతో. అనేక మంది ప్రభావితం అయ్యారు. కొన్ని వందల మంది కళాకారులు, గాయకులుగా మారారని చెప్పంటే నాగన్న చేసిన వాళ్ళు చూసి చాలా ఉందని చెప్పి వ్యక్తిగతంగా కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తనతో పాటు తన సత్యమ లక్ష్మణ్ని కూడా ఉద్యమం పాట పట్టించాడు. కొడుకును కూడా సాంస్కృతిక రంగంలో దింపాడు. మొత్తం కుటుంబమే విప్లవోద్యమంలో, సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. అటువంటి సేవలు అందించాడు. అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా, నిర్బంధాలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఉద్యమంలో వచ్చి అనేక రకాల విభేదాలు, చీలికలు ఇవన్నీ కూడా కావచ్చు, అన్నిటి సందర్భంలో కూడా ఆయన ఏమైనా సరే నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, ఎర్ర జెండాను వదలకుండా చెప్పుదాకా ప్రయాణం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచించాడు. ఎర్ర జెండా పట్టుకొని బయలుదేరాడు. ఎర్ర జెండా కప్పుకొని నాగన్న వెళ్ళడం అనేది చాలా ఆదర్శనీయమైంది. ఆ కామ్రేడు తన జీవితం చాలామంది కళాకారులకి ఆదర్శవంతమైంది. ఎంత గొప్ప కళారంగంలో చాలా పెద్దవాడైనప్పటికీ, చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగినప్పటికీ కూడా సాధారణ కార్యకర్తలతో తను నడిచేవాడు, సాధారణ కార్యకర్తలతో జీవించేవాడు. ఎక్కడ కూడా బేసిజాలకు పోలేదు. సహజంగా కళారంగంలో గుర్తింపు వచ్చినాక సాయంగా గుర్తింపు ఎక్కువ వస్తుంది. పెద్ద నాయకుల కంటే కూడా కళాకారులకు ప్రజల నుంచి పొందిన గుర్తింపు ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఆ గుర్తింపు అనేది ఒక్కోసారి వాళ్ళ గాడి తెప్పడానికి కూడా చాలా చూసాం. కానీ ఆయన ఎక్కడ తన క్రమశిక్షణని కానీ, నైతికంగా కానీ, లేదా నిర్మాణితం కానీ ఏ విషయంలో కూడా ఒక రాటు వదిలినటువంటి కమ్యూనిస్ట్ యోధుడుగా, ఒక సాంస్కృతిక యోధుడుగా తన జీవితాన్ని కొనసాగించాడు. చివరిదాకా మనందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ఈ సమయంలో భారతదేశంలో, దేశంలో ఉన్న పాలక వర్గాలు సాంస్కృతిక పరంగా మతాన్ని ముందుకు పట్టుకొచ్చి, మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఈ దేశాన్ని ఒక ఫ్యాసిస్టు రాజ్యాంగం మార్చేటువంటి, ఒక మత రాజ్యాంగం మార్చేటువంటి సందర్భంలో అలాంటి సాంస్కృతిక మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ సంస్కృతిని నిర్మించాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఈ సమయంలో అలాంటి దాంట్లో ముఖ్యమైన ఒక గొప్ప సంస్కృతి ఎదురుగా ఉన్నటువంటి నాగన్న పోవటం అనేది విప్లవోద్యమానికి, సంస్కృతి ఉద్యమం చాలా తీరం లోటుని చెప్పిన భావిస్తున్నాను. అట్లాగే నాకు వ్యక్తిగతంగా నాగన్న దాదాపు 30 సంవత్సరాల పైగా అనుబంధం ఉంది. పార్టీలో, ఉద్యమంలో చాలా కాలం కలిసి ఉన్నప్పటికీ
వ్యక్తిగతంగా కూడా నాగన్నతో బాగా సన్నిహితంగా ఉండేవాడిని. అనేక కార్యక్రమాల్లో, క్యాంపెయిన్లలో, ప్రత్యేకించి ఇంటికి నేను కామ్రేడ్ పీవీసీ నిద్రం కూడా తిరిగి వారానికి ఒకసారి నాగన్న ఇంటికి వెళ్ళేవాళ్ళు. చెత్త క్లీనింగ్ సెంటర్లో 24 గంటల పంపు ఒకటి ఉండేది. ఎప్పుడు పోయినా నీళ్ళు ఉంటాయి కాబట్టి వారం రోజుల పాటు తిరిగి అక్కడ పోయి బట్టలు ఉతుక్కోవడం కోసం పోయేవాళ్ళు. సో అక్కడ ఉండేవాళ్ళు. ఆ రకంగా నాగన్నతో అటువంటి అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు కూడా పొగడ్తలకు పొందేవాడు కాదు. నిర్మోహమాటంగా మాట్లాడేవాడు, నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పేవాడు, దేశజాలకు పోయేటోడు కాదు. అందుకనే అనేక ఉత్తమ లక్షణాలు కమ్యూనిస్ట్ విప్లవకారుడికి, ఒక విప్లవ సంస్కృతి యోధుడికి ఎన్ని లక్షణాలు ఉండాలని అన్ని ఉన్నాయి. నిజమైనటువంటి సంస్కృతి విప్లవ యోధుడు ఎలా ఉండాలని చెప్పంటే నాగన్నలాగా ఉండాలని చెప్పే విధంగా ఆయన జీవితం నడిచిందని చెప్పేసి తెలియజేసుకుంటాం. నాగన్న కోల్పోవడం చాలా బాధాకరం. కాబట్టి నాగన్నకి నా తరఫున, సిపిఐఎం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవం అర్పిస్తా ఉన్నాను. నాగన్న ఒక ఆశయం ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థని మార్చేసి ప్రజా సంస్కృతిని నిర్మించడం, ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందు పట్టకపోవడం అనే లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం అందరూ ముందుకు సాగుతూ తెలియజేసుకుంటూ జోహార్ కామ్రేడ్ నాగన్న, జోహార్ కామ్రేడ్ నాగన్న.